హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ 2023-24 బ్యాచ్. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి, సో పేపర్స్ అనేవి ఏ విధంగా ఇస్తారు, అలాగే ఫస్ట్ సెమిస్టర్ లాగానే సెకండ్ సెమిస్టర్ ఆబ్జెక్టివ్ ఆర్ థియరీగా ఉంటుంది అనేది క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే చాలా మంది అయితే అడిగారు, అందువల్ల ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో కొన్ని కోర్సెస్ వారికి ఆల్రెడీ న్యూ సిలబస్ అనేది అప్లోడ్ అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఆ వీడియో చూడొచ్చు. సో ఈ వీడియోలో ఓవరాల్ గా ఒక్కొక్క కోర్స్కి ఎన్నెన్ని పేపర్స్ ఉంటాయి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. సో మరిన్ని వీడియోస్ అనేవి నేను ఈజీగా అయితే చేస్తాను అనమాట. సో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి 2023-24 బ్యాచ్. సో న్యూ సిలబస్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ ఇకైతే క్లియర్గా అయితే వీడియో చూడండి. సో ఫస్ట్ వచ్చి మనకి టోటల్ సబ్జెక్ట్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, ఏవైనా ఒకటే అనమాట. సో మీరు పేపర్స్ అనొచ్చు లేదా సబ్జెక్ట్స్ అయినా అనొచ్చు. మీకు ఫస్ట్ సెమిస్టర్ లాగానే మనకి సెకండ్ సెమిస్టర్లో కూడా లాంగ్వేజెస్ అయితే 2 పేపర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంగ్లీష్, అలాగే మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో హిందీ, తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ, సో అదే పేపర్ అయితే మనకి సెకండ్ సెమిస్టర్ లో కూడా లాంగ్వేజెస్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుంది, కామన్ ఫర్ ఆల్ అందరికైతే ఉంటుంది అనమాట. సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ ఆ లాంగ్వేజ్ అయితే మీకు సెకండ్ సెమిస్టర్ లో కూడా మనకి వస్తుంది అనమాట. సో టోటల్ గా మనకి లాంగ్వేజెస్ అనేవి 2 అయితే ఉంటాయి. సో ఇదైతే అందరికైతే ఉంటుంది, అన్ని కోర్సెస్ వారికి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ కోర్సెస్. స్కిల్ కోర్సెస్ లో మనకి టోటల్ గా మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి 5 స్కిల్ కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలోండి ఎనీ 2 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అవి ఏవైనా కానివ్వండి, మీరు కనుక ఎనీ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఓవరాల్ గా అందరు కలిసి 2 సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఓవరాల్ గా మీకు నచ్చిన 2 సబ్జెక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. సో కొన్ని కాలేజెస్ లో మాత్రం ఫ్యాకల్టీ మీద బేస్డ్ అయి ఉంటుంది. సో ఫ్యాకల్టీ చెప్పే విధానాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ కనుక చెప్పగలిగితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్నే మీరు టీచ్ అయితే చేస్తారనమాట. సో ఫ్యాకల్టీ మీద మీకు బేస్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మీరు స్టూడెంట్స్ మీదే ఎక్కువైతే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారో స్కిల్ కోర్సెస్లో ఎనీ 2 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా మనకి లాంగ్వేజెస్ లో 2 పేపర్స్ ఉంటాయి, అలాగే స్కిల్ కోర్సెస్ లో కూడా 2 పేపర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్. కోర్ సబ్జెక్ట్స్ అంటే మీరు మేజర్ గా బీఎస్సీ మ్యాథ్స్ కానివ్వండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, బీఎస్సీ సో అలాగా మనకి బీకామ్ ఏదైనా కానివ్వండి, కోర్ సబ్జెక్ట్స్ అనేవి మేజర్ గా మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లో మనకి కోర్స్ 1, కోర్స్ 2 ఎలా ఉంటుందో సో అలాగే మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేవి కోర్స్ 3, కోర్స్ 4 అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బీఎస్సీ మ్యాథమెటిక్స్ కనుక తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా కోర్స్ 3 పేపర్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పేపర్ ఉంటుంది, అలాగే కోర్స్ 4 వచ్చేసి అనలిటికల్ సాలిడ్ జామెట్రీ పేపర్ అయితే ఉంటుంది. సో క్లియర్ కదా. కోర్ సబ్జెక్ట్స్ అనేవి 2 అయితే ఉంటాయి, అలాగే లైఫ్ స్కిల్ కోర్సెస్ లో కూడా 2 అయితే ఉంటాయి, అలాగే కోర్ లాంగ్వేజెస్ లో కూడా 2 అయితే ఉంటాయి. ఇప్పుడు దాకా మనకి 6 అయితే అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే నేను ఇవ్వడం జరిగింది. మనకి సెకండ్ సెమిస్టర్ లో నో మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది లేదనమాట. సో దీనికి బట్టి మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 1 మైనర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో మీరు కనుక ఎవరైతే స్టార్టింగ్లో మల్టీ డిసిప్లినరీ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో సో వాటినే మనకి బేస్డ్ ఆన్ మైనర్ సబ్జెక్ట్స్ కింద అయితే ఇస్తారనమాట. సో క్లియర్గా మీరు ఒకసారి మీ కాలేజ్లో కూడా డెఫినెట్గా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ అనేది క్లియర్గా చూసుకోండి. 1 మైనర్ సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా మనకి ఎన్నైనా లాంగ్వేజెస్లో 2, అలాగే స్కిల్ కోర్సెస్లో 2, అలాగే కోర్ సబ్జెక్ట్స్ అనేవి 2, అలాగే నో మల్టీ డిసిప్లినరీ కాబట్టి సో 1 మైనర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. కాబట్టి టోటల్గా మనకి సెకండ్ సెమిస్టర్లో 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. కామన్ వాల్యూ యాడెడ్ కోర్స్ ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను. సో మనకి కోర్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఉన్నారో బీఎస్సీ హానర్స్లో మనకి కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి కోర్స్ 3 పేపర్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి థియరీ ఉంటుంది, అలాగే దీనితో పాటు మనకి ప్రాక్టికల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మీకు ల్యాబ్ కూడా జరుగుతుంది అనమాట. అలాగే కోర్స్ 4 పేపర్ వచ్చేసి డిజిటల్ లాజిక్ డిజైన్ అయితే ఉంటుంది, థియరీ ఉంటుంది, అలాగే దానికి సంబంధించి మనకి ల్యాబ్ అయితే జరుగుతుంది కాబట్టి మీకు దానికి కూడా ప్రాక్టికల్ అయితే ఉంటాయి. కాబట్టి సో డెఫినెట్గా అయితే అవి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి, థియరీ ప్రిపేర్ అవ్వాలి, అలాగే ప్రాక్టికల్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో క్లియర్ కదా. అలాగే మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో సో మ్యాథ్స్ మాత్రం థియరీ ఉంటుంది, అలాగే అంటే ప్రాబ్లం ఉంటుంది, అలాగే ప్రాబ్లం సాల్వింగ్ సెషన్ కూడా ఉంటుంది. అవి మీకు క్లియర్ గా నేను ఫ్యూచర్ వీడియోస్ లో డెఫినెట్ గా అప్డేట్ అయితే చేస్తాను. అలాగే ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది కన్ఫామ్గా అయితే ఉంటుంది. అది మనకి ఫస్ట్ ఇంటర్న్షిప్ అనమాట. సో డిగ్రీ కానివ్వండి, డిగ్రీ హానర్స్ కానివ్వండి,
ఫస్ట్ ఇయర్ తర్వాత డెఫినెట్ గా 1 ఇంటర్న్షిప్ అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. కంప్లీట్ గా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతే మనకి 1 ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అయితే చేస్తారనమాట. క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మనకి ఆబ్జెక్టివా థియరీ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అయితే మనకి సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. 1 or 2 యూనివర్సిటీస్ మాత్రం థియరీ టైప్ అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరిగింది. సో మాక్సిమం ఆల్ యూనివర్సిటీస్ మాత్రం డెఫినెట్ గా ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి కోర్స్ 3 కోర్స్ 4 పేపర్ వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్ లో ఆబ్జెక్టివ్ ఆర్ థియరీ అనేది ఇంతవరకు మనకి కన్ఫర్మ్ అయితే చేయలేదు అనమాట. చాలా మంది స్టూడెంట్స్ అయితే మెటీరియల్ లేక బాధపడుతున్నారు కాబట్టి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. సో కావాల్సిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ అయితే చేసి అక్కడ తక్కువ కాస్ట్ కి మీరు ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి బై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆల్ సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కోర్స్ 1 కోర్స్ 2 సబ్జెక్ట్స్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ అవైలబుల్ గా ఉంది. అలాగే థియరీ టైప్ కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. సో అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అన్ని కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే లైఫ్ స్కిల్ కోర్సెస్ కూడా మనకి మొత్తం అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. సో కావాల్సిన వారు మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అనేవి కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా టెలిగ్రామ్ ఐడి లింక్ అనేది అలాగే టెలిగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ చేసి పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మీరు బై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు మనీ ప్రాబ్లం ఉంటే కనుక డెఫినెట్ గా అయితే మీరు కాంటాక్ట్ అయితే చేయండి. తక్కువ కాస్ట్ కి మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి సెండ్ అయితే చేస్తాను, నో ప్రాబ్లం. మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. లైఫ్ స్కిల్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే కోర్స్ 1 కోర్స్ 2 ఆబ్జెక్టివ్ అలాగే థియరీ టైప్ కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. లాంగ్వేజెస్ కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. పీడిఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా టెలిగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి బై అనేది చేయొచ్చు. అలాగే కొన్ని యూనివర్సిటీస్ మాత్రం ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఫాలో అయితే అయ్యారనమాట. కోర్స్ 1 కోర్స్ 2 ఓన్లీ 1 or 2 యూనివర్సిటీస్ మాత్రమే థియరీ టైప్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో అందుకనే థియరీ టైప్ అవైలబుల్ గా ఉంది, ఆబ్జెక్టివ్ టైప్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి మీ కాలేజీలో కన్ఫర్మ్ చేసుకొని మీకు ఆబ్జెక్టివ్ అనుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి సెండ్ అయితే చేస్తాను. అలాగే థియరీ టైప్ అనుకుంటే థియరీ టైప్ కూడా మీకు సెండ్ అయితే చేస్తాను. సో అన్ని కూడా సేమ్ కాస్ట్ అయితే నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు కావాల్సిన వారు డెఫినెట్ గా కాంటాక్ట్ చేసి డెఫినెట్ గా మీ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అనేది చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి బై అనేది చేయొచ్చు అనమాట.